కైలాస్ పర్వతం కేవలం ఒక భౌగోళిక ప్రాంతం కాదు, అది హిందూ, బౌద్ధ, జైన మతాలకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. దీనిని భూమిపై పర్వశివుని నివాసంగా భావిస్తారు. ఈ నమ్మకమే దీనిని విశ్వకేంద్రంగా చూడటానికి ప్రధాన కారణం. హిందూ పురాణాల ప్రకారం పరమశివుడు తన సహచరి పార్వతీదేవితో కలిసి కైలాస్ పర్వతంపై నివసిస్తాడు. శివుడు విశ్వం యొక్క సృష్టి, స్థితి మరియు లయకారకుడు. ఆయన నివాసమైనందున కైలాస్ పర్వతం స్వయంగా విశ్వశక్తికి మూలకేంద్రంగా పరిగణించబడుతుంది. ఇక్కడి నుండే శివుడు సకల లోకాలపై తన దృష్టిని సారించి వాటిని నియంత్రిస్తాడని నమ్ముతారు. అష్టదిక్పాలకుల స్థానం. అనేక గ్రంథాల ప్రకారం అష్టదిక్పాలకులు అంటే 8 దిక్కులకు అధిపతులు ఇంద్రుడు, అగ్ని, యముడు, నైరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు కైలాస్ పర్వతం చుట్టూ తమ స్థానాలను కలిగి ఉంటారు. ఇది కైలాస్ పర్వతం విశ్వం యొక్క అక్షం మరియు దిశలను నిర్దేశించే బిందువని సూచిస్తుంది. పవిత్ర సరస్సులు. మానస సరోవరం మరియు రాక్షసతాల్. కైలాస్ పర్వతానికి సమీపంలో 2 ప్రసిద్ధ సరస్సులున్నాయి. మానస సరోవరం బ్రహ్మదేవుని మనస్సు నుండి ఉద్భవించిందని నమ్ముతారు. ఇది స్వచ్ఛతకు, పవిత్రతకు ప్రతీక. సృష్టికర్త మనస్సు నుండి పుట్టినది కాబట్టి ఇది సృష్టిమూలానికి దగ్గరగా ఉన్న ప్రదేశంగా పరిగణించబడుతుంది. రాక్షసతాల్ రావణుడి తీవ్రమైన తపస్సుతో ముడిపడి ఉంది. ఈ 2 సరస్సులు సృష్టిలోని దేవ మరియు అసురశక్తుల సమతుల్యతను సూచిస్తాయి. ఇవి కైలాస్ పర్వతం కేంద్రకంలోనే ఉన్నాయి. ఈ సరస్సుల నుండి 4 గొప్ప నదులు ఉద్భవించాయని నమ్ముతారు. ఇవి ప్రపంచం నలుమూలలకు జీవాన్ని ప్రసాదిస్తాయి. ఇది కైలాస్ పర్వతంను జలవనరులకు మరియు తద్వారా జీవానికి కేంద్రంగా సూచిస్తుంది. కైలాస్ పర్వతం అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉందని యోగులు ఋషులు నమ్ముతారు. ఇక్కడ ధ్యానం చేయటం వల్ల మోక్షం లభిస్తుందని, ఆత్మజ్ఞానం కలుగుతుందని ప్రతీతి. భూమి యొక్క చక్రాలకు కేంద్రబిందువుగా ఇది పరిగణించబడుతుంది. ఇది విశ్వం యొక్క శక్తి ప్రవాహాలకు మార్గంగా ఉంది. కైలాస్ పర్వతం ఎవరూ అధిరోహించలేనిదిగా మిగిలిపోయింది. దీనికి దైవశక్తి కారణమని భక్తులు నమ్ముతారు. ఈ అగమ్యగోచరత్వం దాని పవిత్రతను, ఆధ్యాత్మిక శక్తిని మరింత పెంచుతుంది. ఇది సాధారణ లోకానికి అతీతమైనదని సూచిస్తుంది. అనేక పురాతన విశ్వశాస్త్రాలలో కైలాస్ పర్వతాన్ని మెరుపర్వతం లేదా సుమేరు పర్వతంతో పోలుస్తారు. ఇది విశ్వం యొక్క అక్షంగా స్వర్గాన్ని, భూమిని కలుపుతుందని నమ్ముతారు. దేవతలు నివసించే స్థలాలను, దిశలను ఇది నియంత్రిస్తుందని భావిస్తారు. మౌంట్ కైలాస్ పర్వతం కేవలం ఒక పర్వతం కాదు, అది ఆధ్యాత్మిక ప్రతీక. శివుని నివాసంగా, విశ్వశక్తికి మూల కేంద్రంగా, పవిత్ర నదులకు జన్మస్థానంగా మరియు మహత్తర ఆధ్యాత్మిక శక్తి కేంద్రంగా ఇది విశ్వం యొక్క హృదయంగా, కేంద్రంగా పూజించబడుతుంది. దీనిని దర్శించడం లేదా కనీసం దీని గురించి తెలుసుకోవడం మోక్షదాయకమని భక్తులు నమ్ముతారు.